Dear followers, welcome back to our channel SSK Crazy Movies. ఇంకా భయ్య కంప్లీట్లీ నాని గారి పీక్ లెవెల్ యాక్టింగ్ చూసిన తర్వాత నేనైతే ఈ సింగిల్ వర్డ్ అయితే చెప్పాను భయ్య. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నల్లి గుడ్లో దిష్టి బెదురు గుడ్లో దిష్టి కత్తులన్నీ కటకట నెత్తురంత చిటపట దిష్టంత పోవాలి. అండ్ చూసేసారు కదా మనకి ఏదైతే నాని గారి యాక్టింగ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. ఇంకా కంప్లీట్లీ ప్యారడైజ్ మూవీ టీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇది ఒక కంప్లీట్లీ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఇప్పుడున్నట్టు మోడర్నేట్ గా కాకుండా ప్రీవియస్ ఇయర్స్ లో జరిగినటువంటి స్టోరీలనే తీసుకున్నారు. అండ్ ఆ స్టోరీలలో ది ప్యారడైజ్ అని ఒక కంప్లీట్లీ ఒక ఏరియా ఉంటుంది. అండ్ అలాగే దొరలు ఉంటారు, అండ్ అలాగే గవర్నమెంట్ ఉంటుంది. అండ్ వీళ్ళందరూ బాగా అగ్రెసివ్ అయిపోయి అయితే హై ఎండ్ అవుతున్నారు. ఏంటంటే గవర్నమెంట్ ఉండేది మనకి కాదు, దొరల కోసం అయితే గవర్నమెంట్ ఉంది తప్ప మన కోసం అయితే ఎటువంటి గవర్నమెంట్ అనేది లేదు. బట్ మనం ముందుకెళ్ళాలి, ఈ కంప్లీట్లీ దొరల్ని కానీ గవర్నమెంట్ కానీ ఎదిరించి మనం ముందుకెళ్ళాలని చెప్పి అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి నాని వాయిస్ ఓవర్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ సర్టైన్ టీజర్లో మనకు చూపించిన విజువల్స్ మాత్రం అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో నాని గారిది అదే పీక్ లెవెల్ అయితే హైలైట్ చేసి బాగా చూపించారు. అండ్ అలాగే కొన్ని మెజారిటీ ఫైట్ సీక్వెన్స్ సీన్స్ కూడా అయితే ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి అయితే చేశారు. అందులో టాప్ నాచ్ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ సీన్ ఏదైతే ఉందో అది ఒక చైన్ కంప్లీట్లీ దానికి బ్లేడ్ స్టిక్ చేసి మనోడు స్టిక్ చేసి కంప్లీట్లీ బ్లడ్నెస్ కానివ్వండి ఏదైతే మనోడు లుక్ ఉందో టాప్ నాచ్ అయితే ఉంది. సో ఆన్ స్పేస్ మీద ఈ పర్టికులర్ ఇదే థీమ్లో అదే సీన్ని మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాలీవుడ్ గారు మనకి దాన్ని డెలివరీ చేస్తే కంప్లీట్లీ థియేటర్లు తగలబడిపోతాయి అంతే. సో టాప్ ప్రైజ్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే కంప్లీట్లీ నాని మూవీ వస్తుందంటే కూడా ముందు వాళ్ళ మూవీ కూడా ఎనక్కి వేసుకునేటట్టు అయితే ఈ సిచ్యువేషన్కి అయితే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ పర్టికులర్ విజువల్స్ అండ్ అలాగే నాని గారి పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ సెలక్షన్ అండ్ కంప్లీట్లీ మనకి చూపించినటువంటి విజువల్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్ ఈ కంప్లీట్ ప్యారడైజ్ మూవీ టీజర్ ఎలా ఉందని లీడర్స్ చూసుకున్నట్టయితే లుక్స్ వైజ్ ఇంప్రెసివ్గా ఉంది. అండ్ అలాగే సౌండ్ వైజ్ అయితే టాప్ నాచ్ అవుతుంది. యాక్టింగ్ వైజ్ అయితే దుమ్ము దులిపేసి అని చెప్పాలి. అప్కమింగ్ ఏదైతే 29th మంత్లో ఈ 24th ఈ ఒక పర్టికులర్ మూవీ అనేది మనకు ఆన్ స్క్రీన్ మీద రాబోతుంది. అరౌండ్ ఒక 1 month అయితే ఉంది. సో ఈ పర్టికులర్ 1.5 month అయితే ఉంది. 1.5 monthలో మనకి రిలీజ్ అయినటువంటి ట్రైలర్లు, సాంగ్స్, గ్లిప్స్ అండ్ అలాగే పోస్టర్స్ మోర్ దెన్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో నేను బాగా వెయిట్ చేసిన క్యారెక్టర్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ అండ్ అలాగే మన నాని గారి క్యారెక్టర్ అలాగే సంపూర్ణేష్ క్యారెక్టర్ గారు అయితే ఉంది. సంపూర్ణేష్ బాబు గారు కీ రోల్ అయితే ఈ ఒక మూవీ అయితే రాబోతున్నారు. అండ్ మీకు లిప్స్లో కూడా అయితే ఒక క్లిప్లో అయితే మనకి సంపూర్ణ గారి క్యారెక్టర్ లుక్ అయితే మనకి రివీల్ అయింది. సో మెజారిటీగా ఆడియన్స్ అందరూ వెయిట్ చేసినటువంటి ఈ పర్టికులర్ మూవీ అనేది మనకు నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను. అండ్ మెయిన్లీ భయ్య నాకైతే టాప్ నాచ్ అయితే నచ్చేస్తుంది. ఎస్పెషల్లీ నాని గారి లుక్స్ అయితే పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. ఆ స్లాంగ్ కూడా అయితే డిఫరెంట్ టచ్ చేయడం జరిగింది. సో ఆన్ స్క్రీన్ ఈ స్లాంగ్ని చూస్తే ఎలా ఉంటుంది రాబోయే అనేది అంచనాలు అయితే టాప్ నాచ్ అయితే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ డీటెయిల్స్ అని మన ఛానల్లో తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపిస్తుంది అనేది మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకోండి. అండ్ మెయిన్లీ భయ్య మన యూట్యూబ్ ఛానలే కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా అయితే పేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి SSK Crazy Movies అని సెర్చ్ చేసినట్లయితే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మనకి అవైలబుల్ అప్డేట్స్ అనేది క్విక్గా అయితే నేనైతే అందులో స్టోరీస్లో పెడుతున్నాను. సో దాన్ని కూడా ఫాలో అయిపోయింది మీకు ఒకే అయితే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ రోజు అయితే మనకి కొరియన్ కనకరాజు మూవీ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన రివ్యూ అనేది ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను. వన్స్ చెక్అవుట్ చేయకపోతే వెంటనే మూవీ రివ్యూ అనేది చెక్ చేసేయండి.